హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఇప్పుడు మీరు చూస్తుంది పల్నాడు జిల్లాలో ఉన్న వినుకొండ టౌన్కి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ మదవంచిపాటి వీరాంజనేయ స్వామి దేవస్థానం. ఇక్కడ వీరాంజనేయ స్వామి దగ్గర మనం ఆకుపూజ చేయించుకుంటే మన ఏ కోరికైనా నెరవేరుతుంది. చుట్టుపక్కల దాదాపు 40 నుంచి 50 గ్రామాల ప్రజలకి ఈయన ఇష్టదైవం. పవిత్రమైన గుండ్లకమ్మ నది ఒడ్డున ప్రశాంతమైన వాతావరణంలో మదవంచిపాడు గ్రామంలో ఈ దేవాలయం ఉంది. ఈ మదవంచిపాడు గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం ఒక రెవెన్యూ గ్రామం, కానీ ఇక్కడ ఒక ఇల్లు కూడా లేదు, ఓన్లీ టెంపుల్ మాత్రమే ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి మాత్రమే ఉండేది. ఈ మధ్యకాలంలో నవగ్రహాలు, తులసి కోట, నాగదేవత పుట్ట, అలాగే శివలింగం, సుబ్రహ్మణ్య స్వామి, వినాయక విగ్రహాలు ఇవన్నీ ప్రతిష్ఠించారు. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ట్రాక్టర్స్ కొన్నా, బైక్స్ కొన్నా, కార్స్ కొన్నా, ఏ వెహికల్ కొన్నా ఇక్కడికి వచ్చి మొదటి పూజ చేయించుకుంటారు. అలాగే ఏ పని చేయాలన్నా ఈయన తలుచుకొని పని మొదలు పెడతారు. అంత సెంటిమెంట్ వీళ్ళకి ఈయనంటే. ఇప్పుడు మనం గుడి లోపల విజువల్స్ చూస్తున్నాం. పెద్ద పెద్ద అరుగులు ఉంటాయి, పెద్ద చెట్లు ఉంటాయి. ఈ చెట్లు వయసు ఎంతో నాకు తెలియదు. ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఉంటుంది. గుడి చుట్టూ అంటే కాంపౌండ్ వాళ్ళ బయట ట్రాక్టర్స్, కార్లు, పశువులు ఇవన్నీ ప్రదక్షిణ చేస్తాయి అన్నమాట. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వాళ్ళ పిల్లలకి ఇక్కడ వివాహాలు జరిపిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కళ్యాణ మంటపం, ఇదే కళ్యాణ మంటపం. ఈ గుడిలో పెళ్ళిళ్ళు బాగా జరుగుతాయి. అలాగే గ్రహ బాధలు పడేవాళ్ళు, భూత ప్రేతాలతో పీడింపబడేవాళ్ళు, జీవితంలో తప్పించుకోలేని కష్టాలు వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు కొన్ని రోజులు ఇక్కడ ఉంటారు. వాళ్ళు ఉండడానికి రూమ్స్ కూడా ఉన్నాయి. ఒక 10 రోజులు, 15 రోజులు, 40 రోజులు ఇక్కడ ఉండి నిద్రలు చేసి వెళ్తుంటారు. వాళ్ళు ఆ రూమ్లో వండుకోవచ్చు, సొంతగా వండుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మధ్యన కొత్తగా కాశీనాయన ఆశ్రమం పెట్టారు. అక్కడ వాళ్ళు 3 పూట్ల భోజనం, అంటే ఉదయం టిఫిను, 2 పూట్ల భోజనం పెడతారు. అలాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటారనమాట. ఆ గ్రహ బాధలు పడేవాళ్ళు కానీ, భూత ప్రేతాలతో పీడింపడేవాళ్ళు కానీ ఒక నెల, 2 నెలలు కూడా ఉంటారు కొంతమంది. ఇప్పుడు మీరు చూస్తుంది గుడి లోపల ఒక రాతి ధ్వజస్తంభం, అలాగే ఒక ఇత్తడి ధ్వజస్తంభం, 2 ధ్వజస్తంభాలు ఉంటాయి ఇక్కడ. చాలా పెద్దగా ఉంటాయి అవి. ఈ పరిసరాల్లోకి ఎంటర్ అవ్వడం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను హైదరాబాద్ నుంచి ఎప్పుడు వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఇక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ వస్తాం. శ్రీరామనవమి తర్వాత ఇక్కడ పెద్ద తిరునాళ్ళ జరుగుతుంది. చాలా ఫేమస్ శ్రీ మదవంచిపాటి వీరాంజనేయ స్వామి తిరునాళ్ళు అంటే. కోటప్ప కొండ దగ్గర మహాశివరాత్రి రోజు ఎంత తిరునాళ్ళు జరుగుద్దో అంత తిరునాళ్ళు ఇక్కడ జరుగుతుంది. అలాగే తిరునాళ్ళు అయిపోయిన మరుసటి రోజు నుంచి ఒక 10-15 రోజులు ఎడ్ల పందాలు ఉంటాయి. మీరు యూట్యూబ్లో కొట్టండి మదవంచిపాటి వీరాంజనేయ స్వామి ఎడ్ల పందాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అన్నమాట. అంత ఫేమస్. ఇక్కడ బండ కూడా చాలా పెద్ద బండ. అన్ని ఎడ్లు ఈ బండను లాగలేవు. ఇప్పుడు మీరు చూస్తుంది గుండ్లకమ్మ నది. ఇది మా ఊరు పక్క నుంచి వెళ్తుంది. మాకు తాగునీరుకి, వ్యవసాయానికి, అన్నింటికి ఈ నీళ్ళే. చిన్నప్పటి నుంచి చెప్పుకోలేని జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి ఈ గుండ్లకమ్మ నదితో. నాకే కాదు, ఎవరికైనా మన ఊరి పక్కన ఏరుందంటే అదొక స్పెషల్. ఈ గుండ్లకమ్మ నది నల్లమల్ల అడవులలో గుండ్ల బ్రహ్మేశ్వరం దగ్గర జన్మస్థానం.
ఆ తర్వాత అద్దంకి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ మదవంచిపాటి వీరాంజనేయ స్వామి టెంపుల్ గురించి, అలాగే గుండ్లకమ్మ గురించి, ఈ ప్రాంతం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఈ వీడియో కింద కామెంట్స్లో మీ అనుభవాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.